క్వశ్చన్ నంబర్ 14 మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో కంటిన్యూటీ టాపిక్ పైన కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కంటిన్యూటీ డెఫినేషన్ ఐడియా ఉండాలి మనకు. డెఫినేషన్ రాస్తే ఒక 1 మార్క్ అవార్డ్ చేస్తారు మనకు. తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అన్నిటికీ ఒక 3 మార్క్స్ ఉంటుంది. అయితే బేసిక్గా ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూద్దాం మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ ఫంక్షన్. దీన్ని ఇప్పుడు 2 పార్ట్స్గా సపరేట్ చేశాడు ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశాడు. ఇది కూడా 2 పార్ట్స్. ఇదేమో 3 పార్ట్స్గా సపరేట్ అయింది చూడండి. అంటే మీకు కంటిన్యూటీ చెక్ చేయమని చెప్పి ఒక ఫంక్షన్ ఇస్తాడు కదా, ఆ ఫంక్షన్ పీస్ వైజ్ ఫంక్షన్ ఇస్తాడనమాట. 2 పీసెస్ ఆర్ 3 పీసెస్. ఇప్పుడు ఇక్కడ 3 పీసెస్ కనపడుతున్నాయి మనకు. ఇక్కడ మళ్ళీ లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ 3. తర్వాత ఇక్కడ డిఫరెంట్ పీసెస్ మళ్ళీ ఇక్కడ కూడా. ఎస్, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే కంటిన్యూటీ డెఫినేషన్ ఐడియా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షనల్ వాల్యూ ఆ ప్లేస్లో ఒకవేళ ఆ 3 రిజల్ట్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఆ ఫంక్షన్ ఆ ప్లేస్లో కంటిన్యూస్ అని చెప్తాం మనం. అయితే ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని 3 పీసెస్గా లెఫ్ట్, రైట్, తర్వాత ఫంక్షనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చేటట్లు స్ప్లిట్ చేసి ఇచ్చాడు అనుకోండి, అంటే లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్, ఈక్వల్ సింబల్, ఈ 3 కనపడ్డాయి అనుకోండి, మీరు ఆ 3 ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే కంటిన్యూస్ ఉన్నట్టు. ఒకవేళ క్వశ్చన్స్లో ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనే సింబల్స్ కనపడ్డాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయండి అంటే జస్ట్ లిమిట్ వాల్యూ ఈక్వల్ టు ఫంక్షనల్ వాల్యూ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయండి చాలు. అది ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అని రాసేయచ్చు. కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ డెఫినేషన్ ఏ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, దెన్ వీ కెన్ సే దట్ ద ఫంక్షన్ కంటిన్యూస్. ఆ లిమిట్ని ఏం చేస్తున్నాడంటే మళ్ళీ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాడు, లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ అని. వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ థర్డ్ వన్, అంటే లిమిట్ వాల్యూ ఈక్వల్ ఫంక్షనల్ వాల్యూ ఒక టైప్, లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్, ఫంక్షనల్ వాల్యూ ఇంకో టైప్ అనమాట. ఈక్వల్, నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, లిమిట్ వాల్యూ, ఫంక్షనల్ వాల్యూ 2 ఈక్వల్ అని ప్రూవ్ చేయండి. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వాలిటీ వచ్చినాయి అనుకోండి, లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్, ఫంక్షనల్ వాల్యూ ఆ 3 ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే చాలు. సీ దిస్ క్వశ్చన్. మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ దిస్ క్వశ్చన్. షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ cos ax minus cos bx by x square if x not equal to 0, and if x equal to 0, functional value b square minus a square by 2, where a comma b are real constants, continuous at x equal to 0 అంటుండు. కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి 0 దగ్గర. ఓకే, ఎస్, 2 కండిషన్స్ కదా, ఈక్వల్, నాట్ ఈక్వల్ ఉన్నాయి. మనం ఏమనుకున్నాం, లిమిట్ వాల్యూ, ఫంక్షనల్ వాల్యూ 2 ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే చాలు అనుకున్నాం. డెఫినేషన్ రాస్తే 1 మార్క్ కదా, అదే రాద్దాం. we know that a function f of x is continuous at x equal to a if limit extends to a f of x equal to f of a. This is the definition of continuity at x equal to a. ఈ 2 ఈక్వల్ అయితే కంటిన్యూస్ అని చెప్పొచ్చు అనమాట. క్వశ్చన్ షో దట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ 0 అని ఉంది కదా, సో 0 దగ్గర లిమిట్ వాల్యూ, 0 దగ్గర ఫంక్షనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ లిమిట్ వాల్యూ. లిమిట్ extends to 0 f of x, I am going to write, that is limit extending to 0. జనరల్ ఫార్ములా extends to a f of x. a అంటే ఇక్కడ 0, f of x చూడండి tends to 0 అని ఉంది కదా. టెండింగ్ టు 0 అంటే అర్థం ఏంటి అంటే నాట్ 0 బట్ అప్రోచింగ్ టు 0 అని అర్థం. x వాల్యూ అప్రోచెస్ టు 0 అంటున్నాడు, అంటే 0 దగ్గరికి వెళ్ళే వరకు అనమాట, బట్ నాట్ 0 ఎగ్జాక్ట్లీ. అందుకే నాన్ జీరో క్వాంటిటీకి ఉన్న ఫంక్షనల్ వాల్యూ రాయాలి మనం. సో దట్ హియర్ ఇట్ ఈస్
cos ax minus cos bx divided by x square. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం మనం, లిమిట్ వాల్యూ. ఎస్, నౌ దిస్ ఇస్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. న్యూమరేటర్లో cos c మైనస్ cos d ఫార్ములా అప్లై చేయాలి. cos c మైనస్ cos d రిటర్న్ యాజ్ -2 sin c plus d by 2 sin c minus d by 2 kada. So here I am going to write -2 sin c plus d by 2 ante a plus b by 2 of x అని వస్తుంది. తర్వాత sin c minus d by 2 అంటే sin of a minus b divided by 2 of x whole divided by x square ఉంది కదా. ఇక్కడ ఒక x రాద్దాం, ఇక్కడ ఒక x రాద్దాం. అప్లయింగ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, స్టాండర్డ్ రిజల్ట్ ఐడియా ఉంది కదా. sin px by x as extends to 0 gives the value p. ఈ రిజల్ట్ ఐడియా ఉంటుంది మనకు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin of px divided by x, this is equal to p. ఈ ప్రాపర్టీ అప్లై చేసాం అనుకోండి, మనకు ఆల్రెడీ ఇక్కడ కాన్స్టెంట్ -2 ఉంది, అవుట్ సైడ్ రాసినాం. ఎక్స్టెండ్స్ టు 0 sin px by x అంటే కోఎఫిషియంట్ రావాలి కాబట్టి a plus b divided by 2 వస్తుంది. ఇక్కడేమో a minus b whole divided by 2 అని వస్తుంది. రీజన్ ఇక్కడ అనమాట. నౌ -2 ఇంటూ ఇక్కడ a plus b ఇంటూ a minus b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. తర్వాత డినామినేటర్ పార్ట్లో 2 ఇంటూ 2 ఉంది కదా, అందులో ఒక 2 నెగ్లెక్ట్ అయిపోతుంది. ఒక 2 నెగ్లెక్ట్ చేస్తే b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడ్ బై 2 అని వస్తుంది. దిస్ ఈజ్ లిమిట్ వాల్యూ. రిజల్ట్ 1 అనుకుందాం. సెకండ్ వన్ ఫంక్షనల్ వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫంక్షనల్ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అట్ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 రాద్దాం. మనకు ఫంక్షన్లో క్లియర్గా ఇచ్చాడు, అట్ x ఈక్వల్ 0 ఫంక్షన్ ఈజ్ హాఫ్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అని. సో ఇట్ ఈజ్ హాఫ్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. దీన్నే b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2 అని కూడా రాయొచ్చు కదా. సో ఈ రెండు సేమ్ ఉన్నాయా. లిమిట్ వాల్యూ, ఫంక్షనల్ వాల్యూ బోత్ ఆర్ సేమ్, సో దట్ కంటిన్యూస్ అని రాసేయచ్చు. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f of x, here we got f of 0, implies I can say that f of x is continuous at x equal to 0. That's all. Next, is f defined by f of x piecewise కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 అని అడిగాడు. కంటిన్యూస్ అవుతుందా కాదా అంటుండు 0 దగ్గర. మనం ముందు డెఫినేషన్ రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు a if it satisfies the condition limit extending to a f of x if it is equal to f of a. Yes, this is the definition. Definition ki meeku 1 mark. Here given that the function f of x, it is piecewise. ఒకటేమో sin 2x divided by x అని ఇచ్చాడు. కండిషన్ x నాన్ జీరో. 1 కండిషన్ x ఈక్వల్ టు 0. ఎస్, ఫస్ట్ మనం లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x. ఇక్కడ a అంటే 0 కదా, 0 దగ్గర వెరిఫై చేస్తున్నాం కాబట్టి a ప్లస్లో 0 రాసా. టెండింగ్ టు 0 అంటే నాన్ జీరో, అప్రోచింగ్ టు 0 అంటే మనం ఫంక్షన్ ఏం రాయాలి ఇప్పుడు, sin 2x డివైడ్ బై x అని రాయాలి.
ఎక్స్ వాల్యూ అప్రోచింగ్ టు జీరో అంటే జీరో దగ్గరికి వెళ్తుంది కానీ జీరో కాదు కాబట్టి జీరో కాదు అన్నప్పుడు sin 2x by x ఉంది అక్కడ. వాట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో sin 2x by x? బై ద ప్రీవియస్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో sin px by x అంటే మనం ఏం రాయాలి, కోఎఫిషియంట్ p రాయాలి. సో హియర్ we get 2. This is result 1. Second one, functional value kada f of a. f of a ante f of 0. f of 0 నేమో క్లియర్ గా 0 దగ్గర ఫంక్షనల్ వాల్యూ 1 అని ఇచ్చాడు కదా, ఇదేమో 1 అని ఉంది. దిస్ ఇస్ రిజల్ట్ 2. ఫంక్షనల్ వాల్యూ లిమిట్ వాల్యూ బోత్ ఆర్ డిఫరెంట్ ఇన్ దిస్ కేస్. అదే రాద్దాం మనం. ఫ్రమ్ 1 and 2 limit extending to a f of x, it is not equal to f of a. రెండు కూడా ఈక్వల్ వాల్యూస్ కాదు కదా, therefore f of x is discontinuous అని రాద్దాం. f of x is discontinuous at x equal to 0. So this is the procedure to check the continuity of the function at a given point. మనం ఫార్ములా రాస్తాం 1 మార్క్, ఫంక్షనల్ వాల్యూ లిమిట్ వాల్యూ రాస్తాం మళ్ళీ 1 మార్క్, కన్క్లూజన్ రాస్తాం 1 మార్క్, టోటల్ 4 మార్క్స్ వస్తాయి. చాలా ఈజీ. ఈ క్వశ్చన్లో మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకొని రావచ్చు. ప్లస్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ప్రతి స్టూడెంట్ కూడా కంటిన్యూటీ పైన 6 to 7 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. అవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు ఈజీగా